నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పల్లెల్లోని పెరటి తోటలు పట్టణాలలో మిద్దె తోటలవుతున్నాయి. వ్యాపకంగా ఉండే పూల మొక్కల పెంపకంతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలని కూడా పెంచుకుంటున్నారు నగరవాసులు. ఇవన్నీ కూడా ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకుంటున్నారు. మారుతున్న కాలంతో పాటు పండించే ఆహార పదార్థాలు కూడా ఇప్పుడు కలుషితమైపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా మిద్దె తోటలు, పెరటి తోటల ఆవశ్యకత పెరుగుతున్న తరుణంలో ఇంటి పంటలపై ఆసక్తితో స్ఫూర్తి పొంది సాగు చేస్తున్న సికింద్రాబాద్కు చెందిన పార్వతి మిద్దె తోటపై నేలతల్లి ఇవాల్టి ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన పార్వతి గత 6 నెలలుగా మిద్దె తోటను సాగు చేస్తోంది. మొదట పూల మొక్కలను వ్యాపకంగా పెంచుతున్న ఆమె సేంద్రియ పద్ధతిలో పండించుకునే ఇంటి పంటల ఆవశ్యకతను తెలుసుకుని మిద్దె తోటలపై కథనాలను చూసి స్ఫూర్తితో తాను కూడా సాగు చేయటం మొదలుపెట్టింది. రసాయన రహితంగా సాగు చేస్తున్న మిద్దె తోట అనుభవాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి. నా పేరు పార్వతి అండి. నేను మా హస్బెండ్ ఏమో సవితా కెమికల్స్లో రీజనల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. నేను కూడా 36 ఏళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కెమిస్ట్రీ టీచ్ చేసేదాన్ని డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి. నేను ఎంఎస్సీ పిహెచ్డి కూడా చేశానండి, కెమిస్ట్రీ పిహెచ్డి చేశాను. సో నేను రిటైర్ అయిన తర్వాత చిన్న హాబీలాగా ఇది గార్డెనింగ్ అని మొదలుపెట్టుకున్నాను. అంటే ఈ టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టాను. ఈవెన్ అదర్వైజ్ నేను 30 ఏళ్ళ నుంచి నేను పూల మొక్కలు పెంచడం నాకు చాలా అలవాటు అండి. తర్వాత టెర్రస్ గార్డెనింగ్ ఒక హాబీలాగా మొదలు పెడదాం అన్నట్టుగా మొదలుపెట్టాను. సో నాకు చాలా హాబీస్ ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ద హాబీ. కానీ నాకు ఈ హాబీ చాలా ఫుల్ఫిల్లింగ్గా, చాలా సంతోషాన్ని ఇస్తుంది మనసుకి. ఎందుకంటే మనం పెంచిన చెట్లు అవి మళ్ళీ ప్రాణం పోసుకొని మన కళ్ళ ముందు కనిపిస్తుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది, మన సొంత పిల్లల్ని పెంచినట్టుగా అనిపిస్తుంది. సో అందుకోసం దాంతో నేను చిన్నగా 10 మొక్కలతోటి మొదలుపెట్టి ఆఖరికి ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు 150 కుండీల దాకా అయినాయండి. ఇంకా నేను అన్ఎండింగ్గా ఇంకా చేస్తూనే ఉంటాను కాబోలు. ఎందుకంటే నాకు ఇది చాలా ఫుల్ఫిల్లింగ్ హాబీ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత వెజిటబుల్స్ అవి పండినవి కూడాను మన ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. నేను యూజువల్గా మొదట నేను రిటైర్ అయిన తర్వాత పినాక పద్మ గారి వీడియోస్ చాలా చూసేదాన్ని. అవి చూసి ఇన్స్పైర్ అయ్యి అవును ఇలా ఈ న్యాచురల్ పద్ధతిలో మనం పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా అన్నట్టుగా నేను మొదలుపెట్టాను అనమాట. కిచెన్ కంపోస్టింగ్ కూడా చేస్తాను. కానీ నా దగ్గర 150 కుండీలకి కిచెన్ కంపోస్ట్ తయారు చేసింది గబుక్కుని సరిపోదు. సో ఇప్పుడు నేను చౌహాన్ క్యూ పద్ధతులు ఫుల్గా చేసుకుంటున్నానండి. అది ఫిష్ అమైనో యాసిడ్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, ఇంకా బయో ఎంజైమ్స్, అవి నాకు కొంచెం కెమిస్ట్రీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి అవేంటో నా మనసుకి చాలా ఈజీగా అనిపించింది. సో మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకోవడం. సో నేను మెజారిటీ చౌహాన్ క్యూ మెథడ్స్ తోటే నేను ఈ కూరగాయలన్నీ పండిస్తున్నానండి. సో ఈ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇప్పుడు నేను కొత్తగా మొదలుపెట్టాను, 6 నెలలే అయింది నేను మొదలుపెట్టి. సో బట్ రిజల్ట్స్ వైజ్గా నాకు ఇది చాలా బాగా ఉంది, మనం చేసే పద్ధతులు మంచిగా పనికొస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తోంది. మొదట నేను వంగ టొమాటో నారు అవి వేసుకున్నానండి. అవి చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు 6 నెలల నుంచి పెరుగుతున్న వంగ మొక్కలు ఇప్పుడు పెద్ద పెద్దగా చాలా పొడుగ్గా చాలా బాగా ఈల్డ్ ఇస్తున్నాయి. ఆకుకూరలు కూడా పెంచేదాన్ని. అయితే మేము ఇద్దరమే కాబట్టి మాకు సరిపడా ఈల్డ్ వచ్చేటట్టుగానే నేను చాలా కొద్ది క్వాంటిటీస్లో పెంచుకుంటున్నాను. వంగ మొక్కలు, తర్వాత టొమాటాలు ఒక క్రాప్ అయిపోతే తీసేసానండి చెట్లు. ఇవన్నీ కొత్తగా పెరిగిన చెట్లు. ఇవి కూడా నేనేది ఒక్క మొక్క కూడా ఈ టొమాటాలు కొనలేదు. ఇవి అంతకుముందు తొట్లలో పడి లేసిన మొక్కలు అనమాట. వాటిని నేను సపరేట్గా పెట్టాను. ఇది మొదట్లో పెట్టిన వంగనారండి. సో ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల్లో కూడా ఈ చెట్లు చూస్తే టొమాటో చెట్లు అయితే 6 నెలల్లో ఒక క్రాప్ తీయాల్సి వచ్చింది. ఇవి మటుకు తీయకుండా అలానే చెట్లు ఉంచేసాను. ఎందుకంటే అవి చాలా ఫ్రెష్గా నీట్గా ఇంకా కాత ఇస్తుంది కాబట్టి వీటిని ఉంచానండి. సో ఇక్కడ క్రాప్ అది కూడా బాగానే వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని తోటకూర, ఇదేమో పొన్నగంటాకు, ఇవన్నీ కూడా కోసేసాను. ఇది మిగిలిన ఆకులు ఇవి. కొంచెం కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా మామూలుగా రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయండి అవి. సో ఇదేమో సొర అండి, గుమ్మడి, ఇది క్లోబీన్స్ అండి.
సో ఇక్కడ కూడా చిక్కుళ్ళు ఉన్నాయి. ఇది కాకర, ఇది కాకర చెట్టు అండి. ఇవి బాగా రావడంతో నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఫ్రూట్ మొక్కలు కూడా పెట్టాను. ఇది ఇది మునగ చెట్టు కూడా 6 నెలల క్రితం పెట్టాను. మునగ చెట్టు ఇప్పుడు బాగా పూత వస్తుంది. ఈవెన్ మామిడి చెట్టుకు కూడా పూత వచ్చిందండి. ఇది ఫస్ట్ పూత, చూడాలి ఇది నిలుస్తుందో లేదో మరి. ఇది సపోటా, ఇది మటుకు నేను 6 నెలల క్రితమే, అది జస్ట్ 2 months అయిందండి. కానీ వీటికి మొగ్గలు వస్తున్నాయి చూడండి. సో ఈవెన్ జామ చెట్టుకు కూడాను 2 నెలల క్రితం పెట్టిన దానికి కూడాను మొగ్గలు వస్తున్నాయి. సో ఇవి చూస్తుంటే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉందండి. ఇంత చిన్న చిన్న చెట్లకే మొగ్గలు రావడము, కాయలు కాయడం అనేది నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఇది మిరప. ఇప్పుడు ఇంకా కొత్తగా నారేసానండి. ఈ కొత్తగా నారేసిన వాటిలో వంగ చెట్లు, ఇవన్నీ వంగ చెట్లు. ఇది కూడాను టొమాటోనే, చెర్రీ టొమాటో, ఇంకా పెద్ద అవ్వాలి. ఇవి కొత్తగా వెరైటీ వేసింది. సేంద్రియ పద్ధతిలో నిత్యావసర కూరగాయలు, ఆకుకూరలతో పాటు పలు రకాల తీగజాతుల కూరగాయలను కూడా పెంచుతోంది పార్వతి. ఇంటి అవసరాలకు సరిపడా దిగుబడి వస్తుందని, రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలోనే సొంతంగా పండించుకుని తినటం ఆనందాన్ని కలిగిస్తోందని అంటోంది నిర్వాహకురాలు పార్వతి. మరి తాను పండించే కూరగాయల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మొదటి నుంచి ఆర్గానిక్ వేలో వెళ్ళాలి అన్నట్టే ఇంట్లో వచ్చే కిచెన్ వ్యర్థాలన్నిటినీ కంపోస్టింగ్ చేసేదాన్ని, కంపోస్ట్ బిన్లో పెట్టి చేసేదాన్ని అండి. కాకపోతే నాకు అది చాలా కన్వీనియంట్గా అనిపించలేదు. తర్వాత కింద మాకు గ్రౌండ్లో కొంచెం ప్లేస్ ఉంటే 2 పిట్స్ తీసి దాంట్లో కూరగాయలు ఇది వచ్చిన వ్యర్థాలు అవి వేసేదాన్ని. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఇప్పుడు 150 కుండీలకి అది సరిపోదు కదండి. సో యూజువల్గా నేను మా కాలనీలో రైతు బజార్ అవుతూ ఉంటుంది ఎవ్రీ థర్స్డే. సో అక్కడి నుంచి నేను వేస్ట్ వెజిటబుల్స్, ఈవెన్ ఫ్రూట్ తొక్కలు అవన్నీ తీసుకొచ్చి ఆ పిట్స్ నింపుతాను. సో మాకు రోజు వచ్చే కిచెన్ వేస్టేజ్ మట్టుకు నేను ఇలా బాటిల్స్లో నింపి వాటి మీద మట్టి కప్పేస్తాను. సో ఒక్క చెట్టుకి మనకి ఇమీడియట్గా వాటికి రసాయనాలు ఎరువులు అందుతూ ఉంటాయి, బలం వస్తుంది అన్నట్టు. కానీ నాకు ఈ మెథడ్ నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. సో ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ అంతా నేను ఇలా బాటిల్స్లో ప్రతి మొక్కకి పెట్టానండి. సో ఇది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇది మొత్తం కంపోస్ట్ అయిపోతే మళ్ళీ ఆ బాటిల్ ఖాళీ చేసి దీంట్లోనే వేసేసి మళ్ళీ దాన్ని నేను కిచెన్ వ్యర్థాలతోటి నింపుతూ ఉంటాను. సో ఇది నాకు ఇన్స్టెంట్గా చెట్లకు ఎనర్జీ ఇస్తుంది అని అనిపిస్తుంది. ఇది బంతి పూలతోటి చేసిన బయో ఎంజైమ్ అండి. సో నేను చేసిన వెంటనే ఇలా డేట్ అది రాసుకుంటాను. ఇది బంతిపూలు అండ్ బంతిపూల రేఖలు, బెల్లము 1:3 రేషియోలో, ప్లస్ ఒక 20 ml 30 ml వాటర్ అది మనం కలిపేసి పెట్టేస్తే 3 నెలలకి ఇది బయో ఎంజైమ్ రెడీ అవుతుంది. సో ఇది మనం మొక్కల మీద స్ప్రే చేస్తే చీడబిళ్ళలు రాకుండా ఉంటాయి. మొదట్లో వేస్తే కూడాను బలంగా పెరగడానికి దోహదం పడుతుంది అనమాట. సో ఇదేమో వేపాకుతో చేసిందండి. నా దగ్గర ఇది WDC కూడా ఉంది. ఇది వేస్ట్ డికంపోజరు. సో ఈ వేస్ట్ డికంపోజర్ తోటి కొన్ని ట్రై చేద్దాం అన్నట్టు సో బయో ఎంజైమ్ వేస్ట్ డికంపోజర్ తోటి చేశానండి. ఇది వేపాకు అండ్ వేస్ట్ డికంపోజర్తో తయారు చేసిన బయో ఎంజైమ్. సో ఇదేమో బనానా పీల్స్, ఇదేమో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి. పైనాపిల్ అండ్ బనానాస్ తోటి చేసింది. సో ఇదేమో ఎగ్షెల్స్ ఇన్ వెనిగర్, కాల్షియం కోసం అనమాట. అన్నిటికీ ప్రొసీజర్ సేమ్ అండి. వీటన్నిటిని ఫిల్టర్ చేసి 2 ml ఇన్ 1 లీటర్కి మనం డైల్యూట్ చేసుకొని చెట్టు మొదట్లో పోసుకోవచ్చు, లేకపోతే స్ప్రే చేసుకోవచ్చు అండి. దానివలన నాకు నా మొక్కలు చూస్తేనే నాకు అర్థమవుతోంది అవి చాలా ఫ్రెష్గా నీట్గా బాగా పెరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. సో నేను కిచెన్ కంపోస్ట్ చేస్తూ కూడాను ఇవన్నీ కూడా నేను సప్లిమెంట్ చేస్తానండి. ఎందుకంటే కిచెన్ కంపోస్ట్ చాలా ఏం రాదు. నేను మంత్లీ వన్స్ రైతు బజార్ నుంచి తెచ్చిన కంపోస్ట్ కూడా నాకు ఒక్క తొట్లోకి రావట్లేదు. సో ఇంత 3-4 బ్యాగ్స్ నేను వెజిటబుల్ పీల్స్ తీసుకొస్తాను, బట్ స్టిల్ అది నాకు సరిపోలేదు అనిపిస్తుంది. అందుకోసం అనేటి వీటి సప్లిమెంట్ పెట్టి చేస్తానన్నమాట. సో ఏదైనా న్యాచురల్ పద్ధతి అంటే విత్ నో కెమికల్స్.
మార్కెట్లో దొరికే కూరగాయలు తాజాగా కనిపించినప్పటికీ మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే తన మిద్దె తోటలో మాత్రం మొక్కల ఎదుగుదలకి స్వయంగా తయారు చేసిన కిచెన్ వేస్ట్తో పాటు ప్రత్యేకంగా బంతిపూలతో చేసిన బయో ఎంజైమ్ని వాడుతుంది. మరి ఈ బంతిపూలతో చేసిన ద్రావణాల తయారీ విధానంతో పాటు ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఫిష్ అమైనో యాసిడ్, ఇది వచ్చేసి బయో ఎంజైమ్ అండి. ఇది కాల్షియం ఎక్స్ట్రాల్స్ తోటి కాల్షియం కోసం ఇది పెట్టింది. ఇవన్నీ చౌహాన్కి మెథడ్స్ అండి. తర్వాత ఇదేమో లెమన్ పీల్స్ తోటి చేసింది. ఇదేమో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇదేమో ఓహెచ్ఎన్ అండి. ఓహెచ్ఎన్ అంటే హర్బల్ న్యూట్రియంట్, ఓరియంటల్ హర్బల్ న్యూట్రియంట్. సో అది కూడా మన మొక్కలకి కీటకాలు అవి చీడబిడలు రాకుండా బలాన్ని ఇచ్చేయడానికి తయారు చేసినవండి ఇవన్నీ. సో ఇదంతా నేను యూట్యూబ్లో చూసుకొని వీడియోస్ చూసి నేను నా ఓన్గా ఇంకా ఇవన్నీ చేయడం మొదలుపెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడాను కిచెన్ కంపోస్ట్ వేస్తూ కూడా ప్లస్ ఇవి కూడా ఒక సప్లిమెంట్ లాగా వాడతాను. ఎందుకంటే వచ్చే కిచెన్ కంపోస్ట్ అన్ని మొక్కలకి సరిపోదు కాబట్టి నేను ఈ సప్లిమెంట్ని కూడా వాడుకుంటానండి. సో ఇవి నాకు చేయడం కూడా నాకు చాలా సింపుల్ అనిపిస్తుంది. మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం ఏం బయట నుంచి ఏం కొనుక్కురాక్కర్లేదు. సో ఇంట్లో పారేసే పండ్లతోటి పారేసే తొక్కలతోటి చేస్తాను. ఇది కూడా ఈ ఫిష్ అమైనో యాసిడ్ కూడాను మన ఫిష్ వ్యర్థాలతోటి చేసింది, బెల్లం అది కలిపి చేసింది అనమాట. సో ఇవి నాకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఇదేమో మ్యారీగోల్డ్ బంతిపూలది బయో ఎంజైమ్, ఇది వేపాకు బయో ఎంజైమ్, వేపాకులతో చేసింది. సో ఇవన్నీ ఏంటంటే బయో ఎంజైమ్స్ మటుకి 3 నెలలు మనం ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. వేరే మటుకి 3 వీక్స్లో మనకి రెడీ అవుతుంది. చాలా ఈజీ అండి. జస్ట్ బెల్లము మనకు పీల్స్ అవి ఉంటే చాలు. సో అవన్నీ మెథడ్స్ మనకి యూట్యూబ్లో చాలా రెడీమేడ్గా దొరుకుతుంది. సో అవన్నీ చూసి నేను ఆ మెథడ్స్ ఫాలో అయ్యి నేను ఓన్గా చేసుకుంటే నాకు రిజల్ట్ చాలా బాగా ఉంది అనిపిస్తుంది. మొక్కలు ఎదుగుతున్నప్పుడు కాయలు కాసే సమయంలో పంట దెబ్బతినకుండా ఇంట్లో వ్యర్థంగా ఉండే ఇనుప చువ్వలతో ప్రత్యేక స్టాండ్లను ఏర్పాటు చేశారు. తీగజాతి మొక్కలకు అనువుగా చుట్టూ ఫెన్సింగ్ని నిర్మించారు పార్వతి గారు. అదేవిధంగా రానున్న వేసవి కాలంలో మొక్కలకు ఎండ తీవ్రత పడకుండా షెడ్ నెట్స్ని ఏర్పాటు చేసిన విధానం గురించి ఆమె మాటలోనే తెలుసుకుందాం. ఈ స్టాండ్స్ అవన్నీ నేను ఇంట్లో వెల్డర్ తోటి చేయించానండి. ఈ పిల్లర్స్ మీద మేము పైన కట్టాలన్నట్టుగా చాలా పొడుగు రాడ్స్ వదిలేశారు. అవి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఈ పైన కట్టాము మేము. మామూలుగా మా బిల్డింగ్ మట్టుకి 30 ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్. సో ఆ తర్వాత మాకు ఐడియా వచ్చింది, అవన్నీ కట్ చేసి ఎలాగో మనం పైన వేయం కాబట్టి ఆ ఐరన్ రాడ్స్ తీసుకొని అవన్నీ కట్ చేయించి ఇంట్లో వెల్డర్ని పెట్టి ఈ స్టాండ్స్ అన్నీ చేయించానండి. ఈ టమాటా స్టాండ్స్ కోసం అనేసి కేజెస్ లాగా ఇలా చేయించాను. అతనికి నా వెల్డర్కి నేను ఇది డిజైన్ గీసి ఇస్తే అతను చేశాడండి ఇది. సో వీటి వలన ఏంటంటే మొక్కలు మనకు టొమాటో మొక్కలు యూజువల్గా కొంచెం బరువు ఎక్కువైపోయి వాలిపోతూ ఉంటాయి. సో అలా వాలిపోకుండా స్ట్రైట్గా ఉంటాయి. ప్లస్ నేను చల్లే అన్ని స్ప్రేస్ కూడాను మొక్క అన్ని తడిసేటట్టుగా కూడాను కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టుగా నేను చేయించుకున్నాను. తెంపుకోవడానికి కానీ దేనికైనా సరే మనకి మొక్క హెల్తీగా పెరగడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పైనుంచి మళ్ళీ తాళ్ళు వీళ్ళు వేసి కట్టకుండా ఇది నీట్గా ఉంటుంది అన్నట్టుగా నా ఐడియాతో నేను చేయించానండి. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండి ఇవి. అలా అన్నట్టుగా నేను చేయించాను. తర్వాత నాకు ఇవి పెట్టి చూస్తే నాకు చాలా కన్వీనియంట్గా మొక్కలు అసలు వంగకుండా చాలా నీట్గా పెరుగుతున్నాయని కూడా అనిపిస్తుందండి. ఇది నేను కూడా నా ఓన్ ఐడియాతో తయారు చేయించుకున్నానండి. బోరింగ్ కేసెస్ ఇది 1 feet డయామీటర్ ఉన్న బోరింగ్ పైప్ కొని దాన్ని మేము 6 inches లెంత్లో కట్ చేయించాను. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఐరన్ స్టాండ్స్ అంత బరువు కూడా లేకుండా లైట్ వెయిట్గా మనకి మిద్దె తోట మీద చాలా కన్వీనియంట్గా ఉంటాయి అన్నట్టుగా ఇది నెక్స్ట్ ఇలా ప్లాన్ చేసాం అనమాట. సో ఈ పెద్ద కుండీల పెద్ద తొట్టెలు అన్నిటి కింద నేను అవే పెట్టానండి. ఆ కేసెస్ బోరింగ్ కేసెస్ పెట్టాను. అవి కూడా నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇంకా ఇవి స్టాండ్ వీటికి ఏంటంటే రస్ట్ పట్టడము పెయింట్ వేసుకోవడము అలాంటివన్నీ ఏమి ఉండవు. అవన్నీ పర్మనెంట్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది కూడా ఏంటంటే ఇవి కూడాను మన కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసే సజ్జలండి. సో వాటిని ఇవి కొన్నేమో మా ఇంట్లో ఆల్రెడీ మేము కన్స్ట్రక్షన్ కోసం వాడినప్పుడు మిగిలిపోయినవి అలా పైన అటక మీద పడేసి ఉంటే అవన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఇలాగా కింద ఇటుకలు పెట్టి కొంచెం రేస్ చేసి వాటి మీద నేను తొట్లు పెట్టుకున్నాను. ఒక 4-5 మటుకు మేము కొనుక్కొచ్చి పెట్టాము. వేరే అన్నీ పాతవండి. ఇంట్లో నేను వాడకుండా పడేసినవి తీసుకొచ్చి ఇప్పుడు చెట్ల కోసం వాడుతున్నాను.
మొట్టమొదట నేను అసలు గార్డెనింగ్ ఎంత ఘనంగా చేస్తానో తెలియదు అన్న దాని మీద నాకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకోలేదు. సో మాకు ఇవి చీప్గా నేను ఆన్లైన్లో తెప్పించుకున్న గ్రో బ్యాగ్స్. సో ఆ గ్రో బ్యాగ్స్లోనే మొదట అంతా పెట్టుకున్నాను. సో అవి బాగా వస్తున్నాయనే ఒక ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇప్పుడు పర్మనెంట్గా ఈ బ్లాక్ టబ్స్, బ్లాక్ బకెట్స్ తోటి వెళ్ళానమాట. సో మొదట మట్టుగా నేను లో కాస్ట్లో ఉండాలన్నట్టుగా ఈ చిన్న బ్యాగ్స్ తోటి మొదలుపెట్టానండి. సో ఇవి కూడా నేను పందిర్లు వేయకుండా ఇలాగ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కింద చేయించుకున్నానండి. సో దీనికి ఏంటంటే ఇంకా క్రీపర్స్ అన్నీ పాకితే మంచిగా ఒక గ్రీన్ వాల్ లాగా ఉంటుంది, మనకి మిద్దె తోట అందాన్ని కూడా పెంచుతుంది అన్న ఉద్దేశంతో మేము ఇలా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేసుకున్నాము. సో అవి నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నట్టే అనిపిస్తోంది. వాటికి బాగా మంచిగా అల్లుకుంటున్నాయి. ప్లస్ ఏంటంటే నాకు ఇంకొక భయం ఏంటంటే పందిరి కింద నడిస్తే ఏదైనా పురుగు మీద పడుతుందేమో అన్న ఒక భయంగా ఉంటుంది. సో పందిరి లేకుండా నేను అంతా సైడ్కి పెట్టుకున్నానండి. ఇది నా సెల్ఫిష్నెస్. సో నాకేంటో ఎప్పుడు చెట్ల దగ్గరికి వెళ్తే ఏదైనా పురుగు మీదకి వస్తుందేమో అని ఒక భయంగా ఉంటుంది. సో అలా అన్నట్టు నాకు మొత్తం మేము సైడ్ ఫుల్ వాల్స్ లాగా ఇది వర్టికల్ పందిరిలాగా చేసుకున్నాము. నాకు పెయింటింగ్ హాబీ అండి. యూజువల్గా నేను కలర్ పెయింటింగ్స్ అవి చేస్తాను. సో నాకు మిద్దె తోట మీద కూడా నాకుండే హాబీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలన్నట్టుగా నేను ఇలాగ టెర్రకోట పెయింట్ వేయించి వాటితోటి వైట్ వాలీ పెయింటింగ్స్ అన్నీ నేనే గీసుకున్నాను. ఫ్రీ హ్యాండ్ తోటి గీసి దాన్ని ఇలా పెయింట్ చేసుకున్నాను అండి. మొత్తం ఇక్కడ ఈ పిల్లర్స్ ఉంటే కూడాను పిల్లర్స్ అన్నిటినీ నేను అలాగే యూస్ఫుల్గా అందంగా ఉండేటట్టుగా నేనే చేతితోటి గీసుకున్నాను. ఇవన్నీ నేను చేతితో గీసి పెయింట్ చేసుకున్నానండి. సో ఇవేవో మేము పైన కట్టాలన్నట్టుగా ఇంత పెద్దగా పిల్లర్స్ అన్నీ కూడా రెడీ చేశారు మా హస్బెండ్. కాకపోతే మేము మళ్ళీ ఆ ఐడియా డ్రాప్ చేసుకొని మేము పైన అంతా ఇలాగా తోటలాగా చేసుకుందాం అన్నట్టు చేసుకొని ఆ ఉన్న పిల్లర్స్ని నేను మళ్ళీ నాకు అడ్డంగా ఈస్థెటిక్స్ అని ఏమి స్పాయిల్ కాకుండా ఉండాలన్నట్టుగా వీటి మీద కూడా అన్నీ నేను బొమ్మలు గీసుకున్నాను. ఎండాకాలంలో అనువుగా ఉంటుందన్నట్టు మేము షేడ్ నెట్ కూడా వేసామండి. షేడ్ నెట్ కూడా నేను మొత్తం ఏరియాని కవర్ చేయలేదు, కొంచెం ఏరియా మేము వదిలేసాము. ఇక్కడ అక్కడ అదంతా వదిలేసాము. వెంటిలేషన్ ప్లస్ సన్లైట్ కూడా పడాలి కదా చెట్ల మీద అనేసి కొంచెం ఏరియా అంతా వదిలేసి మాకు కావాల్సిన ప్లేసెస్లో నేను షేడ్ నెట్ వేశాను. నాకు షేడ్ నెట్ వేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాటర్ యూసేజ్ మనం అంతకుముందు పోసినంత ఎక్కువగా రోజు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి తొట్లు అసలు ఎండిపోవటం లేదు. షేడ్ కింద ఉన్న తొట్లలో మటుకి వాటర్ అస్సలు డ్రై అవ్వటం లేదు. సో నేను రోజు మార్చి రోజు అట్లాగే వాటర్ ఇస్తున్నానండి. సో అదొక హెల్ప్ ఉంటుంది. ప్లస్ కింద ఎండాకాలం కూడాను మా కింద ఇల్లు కూడాను చాలా చల్లగా ఉంటుంది అన్న ఫీలింగ్. ఇది ఈసారి వేసాం కాబట్టి ఈ ఎండాకాలం మాకు తెలుస్తుందండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేసి. మిద్దె తోట నేనేదో చిన్నగా ఒక హాబీ కింద అన్నట్టు మొదలుపెట్టాను, కానీ అది నాకు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైంపాస్ లాగా అయిపోయింది. అది చాలా సంతోషంగా కూడా ఉంది. మన చెట్లు మన కళ్ళ ముందు ప్రాణం పోసుకొని పెరుగుతూ ఉంటే మన పిల్లల్ని పెంచినంత సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదేం పెద్ద కష్టం కాదండి. మనం ఏం కెమికల్స్ అని అన్ని బయట నుంచి ఎరువులు కొనుక్కోవడం అలాంటివి ఏం అక్కర్లేదు. మన ఇంట్లో కిచెన్ వేస్ట్ని ప్లస్ ఈ చౌహాన్ క్యూ మెథడ్స్లో మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దానివల్ల మొక్కల ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది. ప్లస్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం బయట నుంచి ఏమీ కొనుక్కురాలేదు, అన్నీ మనమే తయారు చేసుకొని మన చెట్లను మనం పెంచాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో నేను ఎంతోమందిని ఇలాగ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఇప్పుడు నేను చేసింది కూడాను నలుగురు చూసి ఇన్స్పైర్ అయితే బాగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఒక మంచి హాబీ అండి, చాలా సాటిస్ఫైయింగ్ హాబీ. అందరూ ఇలా నాలాగా రిటైర్ అయిన వాళ్ళు ఒక మంచి హాబీ కింద ఇది పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.